యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ వాక్యాన్ని సమీపిస్తున్నాము. రక్షకుడైన యేసు మీరే నిజమైన దేవుడని లోకము తెలుసుకొనున్నట్లు సువార్త యొక్క మర్మాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గ్రహించుటకు ప్రతి వారి కనులు తెరవచేయుము అని ప్రార్థిస్తున్నాము. కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలోని చివరి మాట చదువుతున్నాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముగా వినుచునుండిరి. సామాన్య జనులు ఆయన మాట సంతోషముగా వినుచు ఉండిరి. సామాన్య జనులు అంటే ఎవరు? ఇది మనం అర్థం చేసుకోవలసినది. సామాన్య జనులు అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఈ వచనం చదువుతాను. అండ్ ద కామన్ పీపుల్ heard him gladly. And the common people heard him gladly. Gladly అంటే సంతోషం. ఐ వెరీ గ్లాడ్ అంటే చాలా సంతోషం, ఆనందం అని. లిజనర్స్ ఆర్ గ్లాడ్. వింటున్న వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకని? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినప్పుడు 30 సంవత్సరాల వయసుకు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన పరలోక సంబంధమైన విషయాలను ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ కూడాను లోక సంబంధమైన అంశాలతో పోల్చి ఉపమాన రీతిగా పరలోకపు విషయాలు చెబుతున్నాడు. చూడండి, మనం చిన్నపిల్లలు సాయంకాలం పూట నిద్రకు ఉపక్రమించే ముందు నాయనమ్మ దగ్గరకు, అమ్మమ్మ దగ్గరకు, అక్క దగ్గరకు వచ్చి కథ చెప్పమంట. ఆ కథ చెబుతున్నప్పుడు చాలా ఆసక్తిగా కొడుతూ తన్మయత్వంతో లీనమై వింటుంటారు. చాలా సంతోషంగా వింటూ ఉంటారు. ఏదైనా భయానక దృశ్యం చెబుతుంటే వాళ్ళ ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఆ దృశ్యం ఒక్కసారి మీ ముందు ఉంచుకొని ఈ వచనం చదవండి. ఆయన పరలోకపు విషయాలు గ్రహింపు కొరకు చెబుతున్నప్పుడు ఆ మాటలు వింటున్న వాళ్ళు ఆనందంగా వింటున్నారు. కానీ కలవరపడింది మాత్రం కొద్దిమంది. వాళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెరోదీయులు. ఈ గుంపుల ప్రజలు మాత్రం చాలా కలవరపడ్డారు. ఎందుకంటే కామన్ మ్యాన్, సాధారణమైన మనిషి దేవుని కొరకు అరులు చాస్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని చాలా తృష్ణతో ఉన్నాడు.
మలాకీ గ్రంథం అప్పటికే ముగిసి 400 సంవత్సరాలు అయిపోయింది. ఇజ్రాయేలు చరిత్రలో జకరియా ఎలిజబెత్తులు బాప్తిస్మమిచ్చు యోహాను తల్లిదండ్రులు జకరియాకు ధూపము వేస్తున్నప్పుడు ఆలయములో యెహోవా దూత, దేవుని యొక్క దూత గబ్రియేలు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు జకరియా భయపడిపోతే, భయపడకు, నీవు ఒక కుమారుడు కంటావు వృద్ధాప్యంలో. ఈ కుమారుడు దేవుని కుమారుడికి ముందస్తుగా వెళ్ళే వార్తాహరుడిగా ఉండబోతున్నాడని చెప్పాడు. అక్కడ వ్రాసిన మాట ఏమిటంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుచూ ఉండుట అరుదు అరుదు. లేదు, ఆ కాలంలో యెహోవా వాక్కు ప్రత్యక్షతలు లేవు. మళ్ళా ప్రారంభమైంది. ఆఫ్టర్ లాంగ్ 400 years of prophecy, the word of God came again to Zechariah. జకరియాకు తిరిగి దేవుని వాక్యం వచ్చింది, ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి అక్కడ నుండి మనం బైబిల్ని పరిశీలిస్తున్నప్పుడు సువార్తలలో క్రీస్తు దేవుని కుమారుడుగా, దేవుని ప్రత్యక్షతలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, బోధలలో దైవ వాక్యము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. ఒక న్యూ టెస్టిమెంట్ క్రియేషన్కు ప్రభు ఆయన 3.5 సంవత్సరాల్లో ఎటువంటి కార్యాలు చేసి, తాను దేవుని కుమారుని రుజువు చేసి, ఆయన ఆ విషయాలన్నీ కూడా తన ప్రజలకు చెబుతూ ఉండేవాడు. ఎక్కువ ఉపమానాలు యేసు ప్రభు చెప్పింది పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? చేపలను పట్టు వలను పోలుంటుంది అంటాడు. పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలు ఆయన చెబుతూ వచ్చాడు. పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఆటంకాలు ఏమిటి, ఇవన్నీ ఉపమానాల రూపంలో చెబుతూ వస్తున్నప్పుడు సాధారణ ప్రజలు, కామన్ మ్యాన్, హర్డ్ హిమ్ వెరీ గ్లాడ్లీ. చాలా సంతోషంగా సాధారణమైన ప్రజలు ప్రభువారి యొక్క ప్రవచనం వింటున్నారు, వాక్యాలు వింటున్నారు. ఇవాళ నా ప్రశ్న ఏమిటంటే, ఆర్ యు రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ గ్లాడ్నెస్? సంతోష భరితులై వాక్యాన్ని స్వీకరిస్తున్నారా, లేక దుఃఖోన్ముఖులవుతున్నారా? వాక్యం ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఏమిట్రా ఇట్లా చెబుతున్నాడు ఏమిటి అని. దే వర్ గ్లాడ్ బికాస్ దే వర్ యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ చిల్డ్రన్. చిన్న పిల్లలు ఒప్పుకున్నట్టుగా ఆయన మాటలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అందుకే ఆయన అన్ని అద్భుతాలు వారి ముందు చేశాడు. ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు 40వ వచనం వరకు బోధకులైన గూర్చి, శాస్త్రులను గూర్చి కొన్ని విషయాలు ఆయన కామెంట్ చేశాడు. వాళ్ళని గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడో చదువుతాను. మరియు యేసు వారికి బోధిస్తూ ఇట్లు అనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచూ ఉందురు. ఇక్కడ చూడండి, శాస్త్రులను గురించి చెప్పినప్పుడు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుట. దే వర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ డ్రెస్ కోడ్. వస్త్రం ఒక వ్యక్తికి గుర్తింపునిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు యాజక వస్త్రాలు న్యూ టెస్టిమెంట్లో లేవు, కానీ ఇప్పుడు మన యాజకులు అంటే మన పాస్టర్ గారులు ఈ అంగీలు వేస్తున్నారు, చూశారు. ఇది న్యూ టెస్టిమెంట్ కల్చర్లో ఇది లేదు. యాజకుడు, ప్రధాన యాజకుడు, లేవీయుడు, కనుక ఈ డిస్క్రిప్షను న్యూ టెస్టిమెంట్లో లేదు. కానీ
మనకు యాంగ్లికన్ చర్చ్ తీసుకోండి, దానిలో బిషప్కి ఒక డ్రెస్ కోడ్, డీనరీ చైర్మన్కి ఒక డ్రెస్ కోడ్, పాస్టర్కి ఒక డ్రెస్ కోడ్, తర్వాత ఆర్డైన్డ్ పర్సన్కి ఒక డ్రెస్ కోడ్, ఇట్లా రకరకాలుగా డ్రెస్ కోడ్స్ ఉన్నాయి. దాని ద్వారా సులువుగా ప్రజలు ఇతడు ప్రతినిధి, మత ప్రతినిధి అనేది తెలిసిపోతుంది. కొంతమంది ఆ మత ప్రతినిధి వేషం ఉంది చూశారు, దాన్ని కొన్ని చోట్ల వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. దే వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై ద పీపుల్ బై దేర్ డ్రెస్ కోడ్. ఆ ఇంటెన్షన్ పాపానికి నడిపించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వారు అంగీ వేసుకోవటాన్ని ప్రభు తప్పుపట్టాడా? అది మోషే నియమించిందే కదా ఓల్డ్ టెస్టిమెంట్లో. మరి దేని గురించి మాట్లాడుతున్నట్టే దేర్ యాటిట్యూడ్, నాట్ అబౌట్ దేర్ డ్రెస్ బట్ దేర్ యాటిట్యూడ్ ఇన్ హ్యావింగ్ ద డ్రెస్. ఆ దుస్తులు ధరించుకోవటం వెనక వారి ఉద్దేశం ఏంటంటే వీఆర్ సంథింగ్ గ్రేట్ అండ్ స్పెషల్ అండ్ స్పెషల్, వీఆర్ డిఫరెంట్ అనే భావం. మేము ప్రత్యేకించబడ్డా, మేము గొప్పవాళ్ళం, మిగతా వాళ్ళకంటే మేము వీఆర్ హయ్యర్ దాన్ అదర్ పీపుల్, గ్రేటర్ దాన్ అదర్ పీపుల్. ఇది దేవునికి నచ్చదు. అందుకే ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు అక్కడ. దీనత్వమే నచ్చుతుంది, దేవునికి గర్వము నచ్చదు, అహంకారం నచ్చదు, అతిశయం అంటే దేవునికి పడనే పడదు. కానీ ఈ యొక్క శాస్త్రులు ఏం చేస్తున్నారట, నిలువు టంగీలు ధరించుకొని తిరగటం ఒకటో మాట. రెండోది, సంత వీధులలో వందనాలు కోరుతున్నారట. సంత వీధులలో వందనములు కోరుట అంటే దే వాంట్ టు బి ప్రైజ్డ్, దే వాంట్ టు బి ప్రైజ్డ్. ముఖస్తుతి కోరుతున్నారు, అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు వందనం కోరటం ఏమిటి? నువ్వు వందనం చెప్పాలి ఎదుట ముందు. నువ్వు ఎవరో ఒకళ్ళు నన్ను విష్ చేయాలని కాదు, నువ్వు ముందు విష్ చేయి. నీ ముందు ఎవరో తగ్గించుకోవాలి కాదు, నువ్వు తగ్గించుకో. నేను చాలా చోట్ల వివిధ పనుల మీద తిరుగుతున్నప్పుడు టీవీలో వాక్యం చెబుతూ ఉంటాను కదా, గుర్తుపట్టి అయ్యగారు వందనాలని వస్తారు ప్రజలు. అంటే నేను పెద్ద అయ్యగారునా? నేను వాళ్ళకంటే గొప్ప ఉండనా? అయ్యగారు వందనాలను రాగానే చిట్టత అయిపోవటానికి నో, వాళ్ళకంటే చాలా తక్కువ వాడు నేను. కానీ వాళ్ళు దేవుని ప్రేమించి నన్ను గౌరవించడానికి వస్తే నా గొప్పతనం అనుకుంటే ఎట్లా? కాదు, ఎన్నటికీ కాదు. అల్పులలో అల్పుని నేను, వాళ్ళు శ్రేష్ఠులలో శ్రేష్ఠులు. అది దైవ భావన. దేవుని బిడ్డలు శ్రేష్ఠులలో శ్రేష్ఠులైన వారిగా ఇతరులను ఎంచాలి. మన వరకు వచ్చేటప్పటికి అల్పులలో అల్పులము, అల్పులలో అల్పులము. కొన్ని సందర్భాల్లో ఇగో పైకొస్తూ ఉంటుంది, అహంకారం అంటారే, అహం లేస్తుంది. నన్ను ఇట్లా అంటాడా, లేకపోతే నన్ను వెయిట్ చేపిస్తాడా, లేకపోతే నన్ను ఇంకా గుర్తించడా, నాకు ఇంత స్థానం వేస్తాడా, నేను నన్ను అహం. వాళ్ళు సంత వీధులలో వందనాలు కోరుతున్నారంటే అహంకారం. ఆల్ మస్ట్ గ్రీట్ అస్. వాళ్ళందరూ మమ్మల్ని పొగడాలా, వాళ్ళందరూ మాకు నమస్కారం చెప్పాలా, వాళ్ళందరూ మాకు దండాలు పెట్టాలి. మేము దండం పెట్టం కాదు, వాళ్ళు మాకు దండం పెట్టాలన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. గాడ్ డజంట్ లైక్ దట్ యాటిట్యూడ్. దేవునికి అలాంటి ఉద్దేశాలు ఇష్టం ఉండదు. మూడవది, సమాజ మందిరాలు అగ్రపీఠాలు, స్టేజీలు వాడతారనమాట. చాలా చోట్ల నేను విన్నాను, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టలేదు, నన్ను ఎవడు పట్టించుకోలేదు అని అంటూ ఉంటారు కొందరు. అసలు నేను ఎందుకు పట్టించుకోవాలి? హూ ఆర్ యూ? నువ్వెవరు? మట్టివి కాదు,
నీదేముంది గొప్పదనం, కానీ మిడిసిపడుతుంటాం మనం. సొంత వీధుల్లో అగ్రపీఠాలు కావాలి మనకి. We want to be glorified by people. That is sin. If you want to be glorified by others, that is sin. That is sin. నువ్వు ఇతరుల చేత మహిమపరచబడాలనే దిక్కుగా, ఘనపరచబడాలనే దిక్కుగా నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆశ, నీ ఆలోచన ఉంటే అదే పాపము, అది ఏ పాపము. దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత విందులలో అగ్రస్థానాలు, స్టేజీల్లో అగ్రస్థానమే కాదు, విందులలో అగ్రస్థానాలు కోరతారు. విందులు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ విఐపి లాంజ్లో నాకు కావాలనుకుంటా. నేను కొన్ని చోట్ల సభలకు, వివాహాలకు లేదా ఇతర అకేషన్స్కి వెళ్తున్నప్పుడు, సార్ మీకు లోపల భోజనం ఏర్పాటు చేశానండి అంటారు. నేను వెంటనే కామన్ మ్యాన్తో ఉండి భోజనం చేసి వెళ్ళిపోతాను సార్ అంటాను. లేదు లేదు మీరు లోపలికి రావాలంటే గౌరవించటం కొరకు వాళ్ళు ఏర్పాటు చేసింది అభ్యాసంగా మారిపోతుంది బోధకులకు. అది ప్రమాదం, అది ప్రమాదం. అంటే వీఆర్ స్పెషల్ కేటగిరీ, వీఆర్ గ్రేటర్ దాన్ ద పీపుల్. నాకు ఎప్పుడు భక్త సింగ్ గారి గురించి ఒక స్టోరీ నేను విన్నది నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఒకసారి ఒక ఇంటికి కాటేజ్ ప్రేయర్కి వెళ్ళారట భక్త సింగ్ గారు. వెళ్ళినప్పుడు ఆ కాటేజ్ ప్రేయర్లో అందరికీ వెజిటేరియన్ మీల్స్ పెడుతున్నారు. భక్త సింగ్ గారు అక్కడికే సమ్ నాన్ వెజిటేరియన్ డిష్ తెచ్చి ఇచ్చారట తినమని. ఆయన చాలా కోపిష్టి, కొన్ని సందర్భాల్లో ఆయన కోపం బహిరంగంగా చెప్పగలిగేవాడు. ఆయన ఆ కూర తీసి పిల్లికేసాడు. నేను నవ్వుకున్నాను ఆ మాట ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకేం పెట్టావు అది పెట్టుకుంటా నన్ను అవమానపరిచావు అన్నాడు. వెంటనే యజమాని గుర్తెరిగాడు, అయ్యో నేను ఈ అవమానం కాదు, ఇది ఘనపరిచే ప్రయత్నం చేశాను, అది ఆయనకి ఇష్టం లేదు, అవమానంగా తీసుకున్నాడు దాన్ని ఆయన. ఎవరైనా మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తే దాన్ని ఆధిక్యతగా తీసుకుంటున్నారా, మీరు పడిపోతారు. ఎందుకయ్యా నాకు ఈ స్పెషల్ ఇంపార్టెన్స్? నో, ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. నేను ఒక మాట బైబిల్లో చూపిస్తాను మీకు, ఎంత బాగుంటుందంటే అది అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు కొర్నేలికి దూత ద్వారా కలలో చెప్పించాడు. ఎవరంటే యొప్పేకు చర్మకారుడు ఇంటున్నా పేతురు గారు ఉన్నారు, యొప్పేకు పంపించు, ఆయన పిలిపించుకో అన్నాడు. చాలా ఆశ్చర్యపడ్డాడు. పేతురు అనే పేరున్న ఆయన ఉన్నాడంట, వెళ్ళి తీసుకురండి అని తన కింద ఉన్న సైనికులు పంపించాడు. వాళ్ళు వెళ్ళి పేతురుని అంటపెట్టుకుని రాగానే కొర్నేలు ఏం చేశాడో తెలుసా? పాదాబంధనం చేశాడు. గురువుగారు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు మనకి కాళ్ళ మీద పడిపోతే ఎంత ఇంట్రెస్టో కదా. సేవకులు నేను చెబుతున్నాను, మీ కాళ్ళ మీద ఎవరైనా పడితే అది మీకు శాపం, తప్పు. డోంట్ ఎంకరేజ్ దట్. నువ్వెవరవయ్యా పాపాత్ముడివి, నీ కాళ్ళ మీద ప్రజలు పడతావేంటి? నేను ఎట్లాంటి వాళ్ళని చూసి ఖండించాను, డెలిబరేట్గా ఖండించాను, వాళ్ళ ముందే వాళ్ళకే చెప్పొచ్చాను, నువ్వు తప్పు చేస్తున్నావా? పేతురు గారు ఏమన్నాడు తెలుసా? నేను కూడా సహదాసుండేనా బాబు. దేవుడు అక్కడ కాళ్ళ మీద పడాలి, మనం మనుషుల కాళ్ళ మీద పడకూడదు. అపోస్తులలో అగ్రజుడు కదా, మీరు వచ్చి నా కాళ్ళు మొక్కండి, మీరు వచ్చి నా కాళ్ళు మొక్కండి అని అన్నాడా? కొర్నేలి కాళ్ళు పట్టుకుంటే లే ముందులే సహోదరుడు కంగారు పడ్డాడు, భయపడ్డాడు. అమ్మో నువ్వేదయ్యా నా కాళ్ళు పట్టుకుంటా, మనందరం కలిసి దేవుని కాళ్ళు పట్టుకోవాలి. అది మనందరం ప్రభు పాదాలు పట్టుకోవాలి తప్ప పాస్టర్ గారి కాళ్ళు, బిషప్ గారి కాళ్ళు, డీనరీ చైర్మన్ల కాళ్ళు, సీనియర్ పాస్టర్ల కాళ్ళు పట్టుకోవటం కాదు. డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఇక్కడ వీళ్ళు విందులలో అగ్రస్థానాలు కోరుతున్నారు. విందులలో అగ్రస్థానాలు వీరి కోరికలు ఎట్లున్నాయట? నిలువుటంగీలు ధరించుకునే కోరిక, సప్త విధుల వందనాలు కోరుకునే కోరిక,
సమాజ విధుల్లో ఆ సమాజ మందిరాలు అగ్రపీఠాలు కోరుకునే కోరిక, విందులలో అగ్రస్థానాలు కోరుకునే కోరిక. ఈ కోరికలు ప్రభువు ఈ పనులను గురించి మాట్లాడాలి. ఈ కోరికలు, దీస్ యాటిట్యూడ్స్, జీసస్ ఈజ్ క్వశ్చనింగ్ దేర్ యాటిట్యూడ్, నాట్ దేర్ యాక్టివిటీ. అర్థమైందా? అలా కోరుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇవాళ ఎవ్వరూ అలా కోరటానికి వీలు లేదు. ఇప్పుడు కొందరు సేవకులు చూస్తే గమ్మత్తుకుంటుంది, గన్మ్యాన్లు పెట్టుకుని తిరుగుతున్నారు. సేవకుడు ఏంది, గన్మ్యాన్ ఏంటండి? సభ్యత చచ్చిపోవచ్చు కదా మన ప్రభు కోసం. వీ వాంట్ టు సేవ్ అవర్ సెల్ఫ్ ఆన్ అవర్ ఓన్ షేమ్. గన్మ్యాన్ పెట్టుకుని తిరుగుతాం. మరి కొంతమంది అయితే సెలబ్రిటీస్ వస్తారు చూసారా, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని చేతులు అడ్డం పెట్టుకుని నడుస్తూ ఉంటారే, అట్లా. యేసయ్య అట్లా ఎప్పుడైనా నడిచాడా? ఆయన మీద పడిపోతుంటే ప్రజలు ఆ రక్తస్రావం గల స్త్రీ వెనకాల వీళ్ళు అంగీ పట్టుకుని స్వస్థపడుదామని ఆవిడ వెళ్తే, ఎవరో నన్ను పుట్టారంటే శిష్యులు అన్నారు, ప్రజలు నీ మీద పడుతున్నారు, ప్రజలు నీ మీద పడుతున్నారయ్యా. అది భాగ్యంగా ఎంచుకోవాలి కానీ ప్రైవేట్ సెక్యూరిటీ గన్మ్యాన్ ఎవడండి వీళ్ళకి చెప్పింది? అసలు అది ఆధిక్యత కదా. ప్రజలు తాకటానికి వస్తున్నారండి. ఎంత ఆధిక్యత! పౌలును తాకారండి, పేతుడిని తాకారండి. వాళ్ళ నీడబడితే చాలని పరుగులెట్టారు వాళ్ళ వెనకాల. అది భాగ్యం కానీ గన్మ్యాన్ పెట్టుకునే సంస్కృతి ఎవడు చెప్పాడండి? మీటింగ్లో ఆ స్థాయికి ప్రొటెక్టివ్గా రావటం, ప్రొటెక్టివ్గా లేచి వెళ్ళిపోవటం. దే డోంట్ వాంట్ టు మీట్ ద పీపుల్. ఇట్ ఈస్ నాట్ ద క్రిస్టియానిటీ, ఇట్ ఈస్ నాట్ ద క్రిస్టియానిటీ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద మినిస్ట్రీ. అది అసలు పరిచర్య కాదు, అదొక వేషధారణ. యేసు ప్రజలందరూ వెళ్ళే వరకు ఉండి అప్పుడు వెళ్ళేవాడు. ఆ స్థలం నుంచి ప్రజలందరికంటే ముందు వచ్చేవాడు. మనం ప్రజలందరూ వచ్చినాక వస్తాం, ప్రజలందరికంటే ముందు వెళ్ళిపోతాం. పీపుల్ వాంట్స్ టు మీట్ యూ, దట్ ఈస్ ద మిషన్. అదే కదా మన మిషను. నేను కొన్ని స్థలాల్లో మీటింగ్లకు వెళ్ళినప్పుడు ప్రజలతో ఉండిపోతే మీటింగ్ అయిన తర్వాత చాలా ఆలస్యం అయ్యేది. బయటకు వచ్చేటప్పుడు దాన్ని తప్పించుకునే యత్నం చేస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. తర్వాత వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారి కొన్ని క్రియలు చేశారు. ఇవేంటంటే విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచున్నారు. ఈ మాట నేను చాలా విమర్శనాత్మకంగా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఒక విధవరాలు వచ్చి, నేను ఇదిగోండి నా ఇల్లు నేను దేవునికి ఇచ్చేస్తానంటే తీసేసుకుంటావు? నువ్వు తీసుకోవటమేనా? అమ్మా ఆగక్కడ, నువ్వు ఉండు అని చెప్పలేవా? అంటే దేవునికి ఏదో విధంగా డబ్బు రాబట్టటమేనా మన మిషన్? సీజ్ దట్ యాటిట్యూడ్. అటువంటి ఉద్దేశం మూసేయండి, తాత్కాలికంగా మూసేయాలి. అది మంచిది కాదు. ఎవరో భార్య భర్తకు తెలియకుండా బంగారం తెచ్చి గుళ్ళో వేసేస్తుంది ఆపరేటరీ బాక్స్లో. తీసేసుకోవటమేనా అయ్యగారు? దేవుడు పాత నిబంధనలోనే చెప్పాడండి, భర్తకు చెప్పకుండా ఇచ్చే కానుక తీసుకోవద్దని. అది అంగీకారం కాదని. దేవుడే ఒప్పుకోలేదండి. మొక్కుబడి భర్తకు తెలియకుండా చేస్తే నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు, భర్తతో కలిసి రమ్మన్నాడు. ఇవాళ ఎట్లా తయారైంది క్రైస్తవ్యం? విధవరాండ్ర యొక్క ఇండ్లు దిగమింగుతున్నారట. ఓ హౌ డేంజర్ ఇట్ ఈస్, హౌ డేంజర్ ఇట్ ఈస్. దిగమింగుతున్నారు, డబ్బు దిగమింగుతున్నారు. ఆపరేటరీ అకౌంట్ చెప్తారా మీరు మీ సంఘంలో? చర్చిలో వచ్చిన చందా, సంస్థలో వచ్చిన చందా లెక్కలేసి ప్రభుత్వానికి, లెక్కలేసి పెద్దలకు, సమాజానికి లెక్క చెప్తారా? ఖర్చు చెప్తారా? జమా ఖర్చులు చెప్తారా? మీరు ఖర్చులు చెప్పినప్పుడు ప్రజలను ప్రశ్నింపనిస్తారా? మీరు తెస్తున్న బిల్స్ స్క్రూటినీ చేయనిస్తారా? 10 రూపాయల వస్తువు 100 కొనుక్కొచ్చినట్టుగా రాయించుకొచ్చిన బిల్ ప్రజలు మిమ్మల్ని అడిగేటట్టుగా మీరు ప్రజల ముందు పెట్టగలుగుతారా?
దిగమింగేవాడు ఏం పెడతాడు? ఈ వేషధారులైన ఈ శాస్త్రులు విధవరాడు ఇండు దిగమింగుచు మాయావేషంతో దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వీరు విశేషంగా శిక్ష పొందుతారు. 40 రోజులు 60 రోజులు 100 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, దీర్ఘ ప్రార్థనలు, విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. దీర్ఘ ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు. దీర్ఘ ప్రార్థనలతో గుడి కట్టేద్దాం అనుకుంటే ఎట్టగండి? You can't build the ministry of God with money. It is useless, useless. నేను మనవి చేస్తున్నాను, దేవుని పని డబ్బుతో జరగదు. ఒకవేళ నువ్వు టెంట్ వేయచ్చు, ఒకవేళ లైటింగ్ పెట్టచ్చు, పెద్ద మైక్ పెట్టచ్చు, పోస్టర్ వేయచ్చు, కళకళలాడుతున్న వేదిక వేయచ్చు, ఖరీదైన సేవకులు ప్రజెంట్ చేయొచ్చు, అద్భుతమైన మ్యూజిషియన్స్ తేవచ్చు. ఇట్స్ నాట్ ద మినిస్ట్రీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద మినిస్ట్రీ. భ్రమపడవద్దని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దెన్ యూ కెన్ ఆస్క్ మీ, వాట్ ఈస్ ద మినిస్ట్రీ? సర్వింగ్ ద పీపుల్ ఈజ్ ద మినిస్ట్రీ. రీచ్ ఎ పర్సన్ ఈజ్ ద మినిస్ట్రీ, నాట్ ద బ్లోయింగ్ ద ట్రంపెట్స్ బిఫోర్ యూ వాక్ ఇన్ ద స్ట్రీట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ద మినిస్ట్రీ. వీధుల్లో నడుస్తూ బోర ఊదించుకుంటే మినిస్ట్రీ కాదు. రీచ్ ద పీపుల్ అండ్ సర్వ్ దెమ్, దట్ ఈస్ మినిస్ట్రీ. ఓ క్రిస్టియన్, క్రైస్తవుడా, ఒక వ్యక్తిని చేరి సేవ చేయి. ఈ పబ్లిసిటీ ప్రోగ్రాం అవతల బారాయి. షేమ్. మాయా ప్రాంతంలో కట్టిపెట్టు. ఒక్కొక్కటి మోకాళ్ళ మీద పొద్దు నుండి సాయంకాలం వరకు పబ్లిక్ డిస్ప్లే ఇస్తున్నారు సేవకులు. షేమ్. రహస్యంగా ప్రార్థించు. పోస్టర్స్ వేసి కాదు నీ ప్రార్థన. నేను ముగిస్తాను. దేవుని సేవకులు చాలా కఠినమైన తీర్పు ఉన్నది. నేను నన్ను విమర్శించుకొని క్షణం ఉండదంటే మీరు నమ్మరండి. నేను ప్రజల ఎదుట పలుమార్లు పాపిని ఒప్పుకుంటాను. ఏ బోధకుడు ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? నేను యోగ్యుడు కాదండి, అది నాకు తెలుసు. పరిశుద్ధ వాక్యాన్ని చేతపట్టుటకు, నోట మాట్లాడుటకు అర్హత లేని వారిలో ప్రపంచంలో మొదటండి నేను. ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద వరల్డ్. ఐ ట్రస్ట్ దట్, ఐ బిలీవ్ దట్. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, సేవకుడు జాగ్రత్తగా బ్రతకవలెను, విశేష శిక్ష పొందుదరు. బోధించిన నేను భ్రష్టుడు నగుదునేమో అని నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను అన్నటువంటి పౌలు గారిని ఆదర్శంగా తీసుకుందాము. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న ప్రజలను దీవించండి. సామాన్య ప్రజలు సంతోషముగా వాక్యం విన్నారు. మత బోధకులే కలవరపడ్డారు, ఎందుకంటే వారి ఉద్దేశాలు చెడ్డవి. మాకు వాక్యము కలవరమిస్తోందంటే మా హృదయం ఎక్కడో పాపములో మగ్గిపోతోందని అర్థం. ఇది తెలుసుకునే కృప మాకెల్లరికూ దయచేయము. ఎపిసోడ్ సహకారులు ఎందుకో ఈ మాసం తక్కువ మంది వచ్చారు ప్రభు. మీరు తప్ప ఆదుకునేవారు ఏరి, సహాయం చేయండి. మానవ సహాయము వ్యర్థము, నీపై ఆధారపడుతున్నాను, సహాయం పంపండి. యేసునామమున ప్రతి అవసరము తీర్చమని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.